నిద్రాణమై తన స్వరూపాన్ని మరిచిపోయి ఉన్నటువంటి జాతిని జాగృతం చేసి 75 సంవత్సరాలుగా ఈ సమాజాన్ని సంఘటితంగా ముందుకు నడిపిస్తున్నటువంటి పూజ్య చిన్మయానంద స్వాముల వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి ప్రతిరూపాలుగా ఇక్కడికి వేంచేసి ఉన్నటువంటి పూజ్య తురీయానంద స్వాముల వారికి శ్రీ 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 స్వస్వరూపానంద స్వాముల వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ అమృత మహోత్సవంలో ఎన్నో వేల మంది ఉన్నారు ఈ నగరంలో, కానీ మీకు మాత్రమే ఈ అమృతాన్ని అందుకునేటువంటి భాగ్యం కలిగింది. ఈ అమృత మహోత్సవంలో పునీతమవుతున్నటువంటి మీ అందరికీ కూడా గురుదేవుల శుభాశిస్సులు, అలాగనే భగవంతుని యొక్క గీతాచార్యుని యొక్క దివ్యాశిస్సులు సర్వదా సర్వత్రా ఉండాలని కోరుకుంటూ స్వామి తన జీవితమంతా కూడా గీత జ్ఞాన ప్రచారానికే అంటే సమాజాన్ని సంఘటితం చేయాలి అన్నా, నీ స్వస్తికిని నీకు గుర్తు చేయాలి అన్నా గీత ద్వారానే సాధ్యం. గీత ఎంతో మంది రాతలు మార్చింది, శాస్త్రవేత్తలకే శాస్త్రంగా వెలుగొందింది గీత. రాబర్ట్ ఓపెన్హైమర్ అనేటువంటి వ్యక్తి ఆటం బాంబు ప్రయోగం తర్వాత మీ అనుభూతి ఏమిటి అంటే గీతా శ్లోకాన్ని ఉటంకించింది మనకు తెలుసు. దివి సూర్య సహస్రస్య యుగపదుద్యుతౌ యది భా సదృశీ సాస్యాత్ భాసస్య మహాత్మనః అన్నటువంటి మాట శాస్త్రవేత్త నోట గీతా మాట రావడం మనందరికీ తెలుసు. గాంధీ గారి బొట్లో తాళం గురించి మనం మాట్లాడుకుంటాం, చేతిలో కర్రం గురించి మనం మాట్లాడుకుంటాం, ఆయన కళ్ళజోడును గురించి మాట్లాడుకుంటాం, కానీ నా జీవితంలో ఏ సందేహం వచ్చినా, ఏ సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా గీత నాకు దారి చూపించింది, నన్ను నడిపించింది అన్నటువంటి మాటను పట్టుకుంటే మన రాతలు కూడా మారతాయి. గీత పట్టుకుంటే రాత మారుతుంది. కాబట్టి కమ్యూనిస్టు దేశమైనటువంటి రష్యాలో ఈ రోజు గీతా గంగా ప్రవాహం ఓలలాడుగా పారుతూ ఉంది, సాగుతూ ఉంది. అతి పెద్దది ఇస్లాం దేశమైనటువంటి ఇండోనేషియా మాజీ అధ్యక్షుని కుమార్తె అయినటువంటి సుష్మావతి సుకర్ణో పుత్రి హిందుత్వాన్ని స్వీకరించి గీతని పారాయణ చేస్తుంది. ఎక్కడో పోలాండ్లో పుట్టినటువంటి అన్నా రస్యంక భారతదేశం వచ్చి గీతను అధ్యయనం చేసి పాలిష్ భాషలో తర్జుమా చేసి పోలాండ్లో ప్రచారం చేస్తూ ఉంది. గంగ పక్కన ఉన్న వాడికి గంగ విలువ తెలియనట్లే మనం గీత విలువ మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాతరంగా అన్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ దేశం గీత సారం, మన జీవితాన్ని నడిపించేటువంటిది గీత. ఉద్ధరేణాత్మాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః అని చెప్పి మానసిక శాస్త్రానికి బీజం వేసింది గీత. నీకు నీవే ఉద్ధారకుడవి, నీకు నీవే శత్రువు, నీకు నీవే మిత్రువు అని నిన్ను నీవు తెలుసుకోగలిగితే, నిన్ను నీవు నియంత్రించుకోగలిగితే, నిన్ను నీవు మలుచుకోగలిగితే, నీ స్థాయిని నీవు అందుకోగలిగితే నీకు ఈ ప్రపంచంలో మరొక శత్రువు మరొక మిత్రుడు అవసరం లేదు. నీ చేతిలోనే నీ భవిష్యత్తు ఉంది అని చెప్పి నిన్ను నీకు పరిచయం చేసేటువంటి శాస్త్రం గీత. అటువంటి గీతని పిల్లలకి అందించాలి, కుటుంబ సమేతంగా పారాయణ చేయాలి. అయ్యా మాకు గీత అర్థం కాదు, గీతా శ్లోకం సంస్కృతంలో ఉంటుంది, గీతా సారం మాకు అర్థం కాదు, చదివితే ప్రయోజనం ఏమిటి అని కొంతమందికి సందేహం. ఓ వృద్ధుడు, బొగ్గుల వ్యాపారం చేసేటువంటి వృద్ధుడు తన మనవడితో పాటు వెళ్తూ ఉన్నాడు. ఆ మనవడికి కూడా ఇదే సందేహం వచ్చింది. ఓ చెరువు దగ్గరికి వెళ్ళేసరికి తాత గీత చదవటం వల్ల నాకేమిటి ప్రయోజనం, నాకు అర్థం కాదు కదా అన్నాడు. సరే మనవడా నీకు సమాధానం చెప్తాను గాని ఈ బొగ్గుల గంప ఉంది కదా, దీన్ని తీసుకుని ఆ చెరువులోకి వెళ్ళి కాసిన నీళ్లు తీసుకుని రా, నేను దాహం తీర్చుకుంటాను అన్నాడు. తాత నీకేమన్నా పిచ్చా, దాహం తీర్చుకోవడానికి బొగ్గుల గంప, అది చిన్నుల గంప, దాంట్లో నీళ్ళు వస్తాయా అంటే లేదురా మా తాత కూడా ఇదే చెప్పాడు, ఒకసారి నేను తెచ్చిచ్చాను,
నువ్వు ఒకసారి ప్రయత్నం చెయ్యి అంటే ఈ పిల్లవాడు వెళ్ళి నీళ్ళల్లో ముంచి గంపలేపేసరికి నీళ్ళన్నీ పోయాయి. చెప్తే విన్నావా తాత అంటే మరొకసారి ప్రయత్నం చేయమన్నాడు. మరొకసారి ప్రయత్నం చేశాడు. నా కోసం మూడవసారి ప్రయత్నం చేయరా మనవడా అన్నాడు. మూడవసారి వేగంగా అలా తీసి పైకి చూసిన తర్వాత తాత చూసావా చుక్క మిగలలేదు అన్నాడు. నాన్న గంపను ఒకసారి పరిశీలించు అన్నాడు. గంపలో బొగ్గు లేదు, ఆ మసి లేదు, గంప శుద్ధంగా తయారైంది. బొగ్గుల గంప నీళ్ళల్లో ముంచి లేపితే నీళ్లు నిలబెట్టే సామర్థ్యం దాని దగ్గర లేకపోయినా దాని మునికినైతే వదిలించుకుంది. గీత జ్ఞానగంగలో మునిగి లెగిస్తే చాలు, అది నీకు అర్థమైతే అద్భుతం, అర్థం కాకపోయినా నీ జీవితానికి కావలసినటువంటి ప్రచోదనాన్ని నీకు ఇస్తుంది అన్నారు. పుష్ట పిల్లలకి గీత పట్టించండి, వాళ్ళ రాత మారిపోతుంది. ఇక్కడ ఎంతో మందికి జీవితంలో అనుభవం ఉంది. స్వామి చిన్మయానందుల వారికి మనం ఇచ్చేటువంటి గురుదక్షిణ ఏమిటి అంటే మనం గీత నేర్చుకోవటమే. గీతలో ఒక శ్లోకం నేర్చుకున్నా, ఒక శ్లోకాన్ని జీవితంలో అనుసంధానం చేసిన అది గురుదేవులకు మనం ఇచ్చేటువంటి గురుదక్షిణ అవుతుంది అని తెలియజేస్తూ జై శ్రీరామ్.